అందరూ డౌన్ నాట్ సీఎం, డౌన్ నాట్ సీఎం, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. అందరూ ఒకసారి లోపలండి అన్న, దయచేసి ప్లీజ్ రండి అన్న, అందరు లోపలండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి అనేక హామీలు ఇచ్చింది. మా పార్టీ అధికారం వస్తే యువతరందరికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంది. అదేవిధంగా నిరుద్యోగ ప్రతి 3,000 ఇస్తానంది. మరి పార్టీ అధికారం వచ్చి సంవత్సరం దాటింది. దాదాపుగా 13 నెలలైంది. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా మన యువతకి? 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారా? కనీసం 4,000 ఇచ్చారా? కనీసం 4,000 ఇచ్చారా? కనీసం 400 మందికి ఇచ్చారా? కనీసం 4 ఇచ్చారా? ఒక ఉద్యోగం కూడా ఇవ్వరా? కనీసం ఒక ఉద్యోగం ఇవ్వరా? సరే ఉద్యోగం చెప్పైనా సరే నిరుద్యోగ భృతి కనీసం 3,000 రూపాయలు ఇవ్వాలి కదా, మాట ఇచ్చారు కదా. ఎవరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? సంవత్సరం పైన అయింది. 36,000 బాకీ. ఒక యువకుడికి, ఒక నిరుద్యోగుడికి పార్టీ ఎంత బాకీ? 36,000 బాకీ. ఎప్పుడు ఇస్తారు నాయుడు చంద్రరావు గారు? మా పార్టీ అధికారం వస్తే పేదవారిని కోటీశ్వరులు చేస్తారండి. పార్టీ అధికారం వచ్చింది, ఎక్కడ చేశారు కోటీశ్వరులు? ఇప్పుడు ఏమన్నారంటే పార్టీ అధికారం వచ్చినాక సార్ పేదవారిని ఇప్పుడు కోటీశ్వరులు చేస్తారు సార్ అంటే ఏమన్నారు? నాకు డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ ఉంది, మీరు వచ్చిన చెవులు చెప్పండి ఏం చేయాలో చేస్తానని చెప్పి చూడటం ఉంది. దయచేసి గమనించవగలరా ఏ విధంగా కూటమి ప్రభుత్వం యువతను ఏ విధంగా మోసం చేసిందో మీ అందరూ తెలుసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక దాదాపుగా 2,30,030 ఉద్యోగాలు, 37 ఉద్యోగాలు యువతకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. మా పార్టీ అధికారం వస్తే వాలంటీర్లుగా 5,000 నుంచి 10,000 చేస్తారన్నారు. పార్టీ అధికారం వచ్చింది, వాలంటీర్ 10,000 చేశారా? కనీసం ఉద్యోగాలు ఉన్నాయా? 10,000 చేయలేదు, కనీసం ఉద్యోగం లేదు. ఆ విధంగా ఈ పార్టీ మోసం చేసింది యువకుల్ని. దయచేసి గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో ప్రతి యువకుడు ఒక పౌరుషంగా ముందుకు రావాలి. నేను టీవీలో గాలి చూసా, ఒక్కరోజు ఒక పార్క్ దగ్గర బండి మీద కూర్చొని ఉంటాడు, ఒకన్నా బండి మీద ముందు పోతా ఉంటాడు. వాడు ఎవరు యూటర్న్ తీసుకొని ఆ కురోడు దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏం తమ్ముడు డౌన్ కూర్చున్నావు అంటే, అన్నా నాకు ఉద్యోగం లేదన్నా, నేను ఏం నాకు అర్థం లేదు కాదు కూడా అంటే, తమ్ముడు మరి పొద్దున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, బాబు గారు సీఎం అవుతారు, సీఎం అవగానే మీ అందరికి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అప్పటిదాకా నిరుద్యోగ ప్రతిగా 3,000 రూపాయలు వస్తుందని చెప్పేసి టీవీలో యాడ్ ఇచ్చాడు. యాడ్ ఇచ్చినాక ఏమైంది? బాబు రావాలి, బాబు రాబోతాడు. యాడ్కి ఒక జోకు మంది యాడ్ బాబు రావాలి, నరేంద్ర సీఎం అయ్యి మళ్ళీ రావాలని చెప్పేసి టీవీలో యాడ్ మీద యాడ్ ఇచ్చుకుంటూ అనేక మందిని మోసం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. దయవుంచి గమనించి రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటే మళ్ళీ ఓటమి మంచి తెలియపరుస్తూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరి ప్రభుత్వం తెలియపరుస్తూ, అదేవిధంగా లిస్టు ఇన్ఛార్జ్ భూమిపాత్ర గారికి, జిల్లా అధ్యక్షుడు తమ్ముడు ఉత్తేజ్ ఇంత పెద్ద కార్యక్రమం చేసేడు తమ్ముడికి పేరు